డబ్బు లేకుండా రాజకీయం చేసిన ఈవెన్ ఇండిపెండెంట్ చేసినప్పుడు కానీ ఆర్మీ ఎమ్మెల్యే అయినప్పుడు కానీ బాన్సోడ్ ఎమ్మెల్యే అప్పుడు కానీ ఏం ధైర్యమే అంతే నన్ను నెట్టిన ధైర్యమే నిజామాబాద్ రూల్ అప్పుడు కానీ ధైర్యం నెట్టిన ఏం కాదు నేను గెలుస్తా అంటే గెలుస్తా అంతే అట్లా అట్లా ఉంటుంది నాకు ధైర్యం ఎదుటే ఎవడైనా ఉండే నాకు సంబంధం లేదు ప్రజలకు వెళ్తా నేను ప్రజలు చూసుకుంటారు అంతే కదా. యువ నాయకుడిగా కేటీఆర్ గారు ఫ్యూచర్లో బీఆర్ఎస్ని పటిష్టంగా ముందుకు తీసుకెళ్తాడనే నమ్మకం ఉందా? డెఫినెట్. కేటీఆర్ గారి యొక్క విజన్ మంచి విజన్. ఈవెన్ నాకు తోడు హరీష్ రావు గారు వీళ్ళిద్దరు ఉంటే కృష్ణార్జున్ లాగా ఉంటుంది. డెఫినెట్గా పార్టీ ముందుకెళ్తుంది, మళ్ళా ప్రభుత్వంలో వస్తుంది, మంచి పరిపాలన చేస్తారని నమ్మకం నాకు ఉంది. ఇప్పుడు చాలాసార్లు కూడా హరీష్ రావు గారి మీద ఉన్న ఆరోపణ ఏంటంటే ఏ నిమిషం అయినా ఫ్యామిలీలో తెగాదాలు ఉన్నాయి, పార్టీ మారొచ్చు అనే ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి. దాని గురించి ఏం చెప్తారు? జనం జనం వట్టి రూమర్స్ చేస్తూ ఉంటారు, కానీ వాళ్ళకి అట్లా లేదు. వాళ్ళు మంచి కలిసి ఉంటారు, ఇబ్బంది లేదు. బావమరుదులు వాళ్ళిద్దరు కృష్ణార్జున్ లెక్క ఉంటారు మంచిగా. నేను చూస్తున్నా కదా, రాజకీయాలు ఏదో పుట్టిస్తూ ఉంటారు. ఇప్పుడు కుటుంబం నలుగురు దోసుకుంది. మరి ఎంత పెద్ద కుటుంబం రేవంత్ రెడ్డిది, 7 అన్నదమ్ములు, 7 దుకాణాలు అయిపోయాడు. దాన్ని ఏమంటూ ఉన్నా కదా. మరి ఆరోపణ చేయడం 10 చేయొచ్చు, గాలి వార్తలు చేయదు కదా. నేనేమో ఇప్పుడు చాలామంది అంటారు అన్న గాలి బాగుందన్న మోడీ ఉండని, గాలి బాగుంటే మోడీ మంచోడు కావచ్చు. ఇది ఒక్కరు గెలకపోతే ఏమవుతుంది? ప్రధానమంత్రి కాడా? తెలంగాణ 10 రాకపోతే ఎంపీలు 400 వస్తారు, 390 వస్తుంది కదా. ఉంటారు ఆయన, ఉండని దీనివల్ల ఏమో ఉపయోగం లేదు మనకు అని చెప్తాను నేను, అంతే కదా. చాలామంది మొన్న కేసీఆర్ ముఖ్యమంత్రి ఉండాలి, ఈడు ఓడిపోవాలా, అదే స్టేజ్లో మనోడు ఉన్నాడు, అదే స్టేజ్లో అరవింద్ ఉన్నాడు. ఇప్పుడు ప్రతి ఒక్క క్యాడర్ కాడి నుంచి తిడుతున్నారు. నేను బహిరంగ చెప్తున్నా క్యాడర్ మొత్తం టోటల్ యాంటీ. నాకు మోడీ ఎందుకు పడతాయి? ఇది గెలిస్తే మళ్ళీ ఆగడరా అంటారు కదా ప్రజలు, ఓడగొడతారు 100%. ఫైనల్గా నిజామాబాద్ ప్రజలకి సిగ్నేచర్ స్టూడియోస్ వేదికగా బాజిరెడ్డి గోవర్ధన్ ఏదైనా చెప్పాలి అని అంటే ఏం చెప్తారు? మా నిజామాబాద్ పార్లమెంటరీ పరిధిలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలు ఉన్నటువంటి ప్రజలకు చెప్తున్నాను. మీరు చాలామందిని ఎంపీలను చూసాను, మీరు ఈవెన్ కవితమ్మని చూసాను, మీరు అరవింద్ని చూసాను, మీరు అందుకు మదియాజ్ గౌడ్ని చూసినారు, తర్వాత చాలామంది చూసిన వాళ్ళు. సరే, నేను అందరికంటే బాగా ఎక్కువ చేస్తా అని చెప్పడం లేదు, కానీ విభిన్నంగా ఉంటుంది అది. నేను గెలిస్తే, ప్రజల దయవల్ల నేను గెలిస్తే తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్తో నేను గెలిచిన తర్వాత అధికారంలో నేను లేకపోవచ్చు, స్టేట్లో లేకపోవచ్చు, సెంటర్ లేకపోవచ్చు, కానీ నేను గతంలో ఉన్న వాళ్ళు చేయనటువంటి పనులను నేను చేస్తాను. అధికారంలో వాళ్ళని కన్విన్స్ చేస్తున్నా, పోరాటం చేస్తున్నా, ఏదో చేస్తా. బరల్ ఈ నా పీరియడ్లో ఏది 5 years పీరియడ్ నేను అంత లోపల నేను ఏం చేయాలో చేస్తాను. మొత్తం టోటల్గా మా జిల్లాను, మా పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలను డెవలప్మెంట్ చేస్తానని నమ్మకం నాకుంది. చేస్తా, మంచి పేరు సంపాదించుకుంటా. తప్పకుండా సార్. ఏ ప్రశ్నలు అడిగినా కూడా నిజంగానే అంతే గట్స్ ఓరియంటెడ్గా ఎక్కడ ఇబ్బంది పడకుండా చెప్పారు. కొద్దిగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం అయితే చేస్తాను. ఓకే, ర్యాపిడ్ ఫైర్లో నేను 2 పేర్లు చెప్తాను, మీరు ఒకరిని సెలెక్ట్ చేసుకోవాలి, ఎందుకు అని చెప్పాలి. రైట్, స్టార్ట్. ఎన్టీ రామారావు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి. నేను ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఆయన బీసీలను బాగా ఎంకరేజ్ చేసినాను. నేను ఆ పొజిషన్లో ఉంటే నేను బీసీలు బాగా ఎంకరేజ్ చేసిండు. ఆయన బాగా లైక్ చేస్తాను. నేను ఓటేలే లైక్ చేస్తాను. ఇప్పుడు ఏర్పడుతుంది మాకు బీసీలను ఎంకరేజ్ చేస్తలేదు, ఇప్పుడు ఏర్పడుతుంది నాకు. ఆయన బాగా బీసీలను బాగా ఎంకరేజ్ చేసింది. దేవేంద్ర గౌడ్ గారిని కానీ, శ్రీహరి గారిని కానీ చాలామంది బీసీలు ఎంకరేజ్ చేసినారు. కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వాలు కూడా బీసీలు ఎంకరేజ్ చేయాలండి. దాదాపు బీసీలు 50% ఉంటారు, ఎస్సీలు ఉంటారు, మైనారిటీస్ ఉంటారు. వీళ్ళని ఎంకరేజ్ చేయకుండా ఎక్కువ సంఖ్యలో అగ్రవర్ణ వాళ్ళని తీసుకొని చేస్తే ఏమైతే కింద నిరాశ నిస్పృహలతో చాలామంది ఉన్నారు. అది చేయొద్దు అనేది నా ఉద్దేశం. తర్వాత రాజశేఖర్ గారు పరిపాలన, పేదవాళ్ళ కోసం చేసిన పరిపాలన చేసింది ఫస్ట్ ఎన్టీ రామారావు, తర్వాత రాజశేఖర్ గారు. ఇద్దరు లైక్ చేస్తాను నేను. చంద్రబాబు నాయుడు, రాజశేఖర్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు కరెక్ట్ పర్సన్ కాదు, నమ్మకమైన వ్యక్తి కాదు ఆయన. ఆయన ఇచ్చే హామీలు కూడా ఇవ్వండి, నమ్మడు కూడా. ఎందుకంటే నేను చాలా చూసిన, ఆయన దగ్గర నుండి చూసిన. అపోజిషన్గా ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉంటే నేను చూసిన, ఏది కూడా ఆయన కరెక్ట్ చేయడు. ఎక్కువ మాటలు చెప్తాడు, వాళ్ళు తక్కువ చేస్తాడు. దాన్ని ఎట్లా అంటే అన్ని నేనే చేసినట్టు చూపిస్తాడు ఆయన, ఏముండదు అక్కడ. కేసీఆర్ ఆర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారు? రాజశేఖర్ తర్వాతనే కేసీఆర్. రాజశేఖర్ తర్వాత కేసీఆర్. ఎందుకంటే రాజశేఖర్ గారు
రైతాంగాన్ని ఆదుకున్నాడు, రైతులకు అన్ని విధాలు ఆదుకున్నాడు. తర్వాత కేసీఆర్ గారు అంతకంటే ఎక్కువ ఆదుకున్నాడు. ఆయన చేసిందే కాకుండా ఎక్కువ ఈయన చేసిండు. ఈ ఇద్దరిలో కూడా ఉన్న సమానత్వం ఉంది. ఇద్దరు కూడా ఎందుకు ఫస్ట్ ఆయన అయింది కాబట్టి ఆయన చెప్తున్నాను. ఓకే, ఫస్ట్ అయింది రాజశేఖర్ గారు. ఆయన కరెంట్ ఫ్రీ ఇచ్చిండు. తర్వాత నీకు 2 రూపాయల కిలో బియ్యం ఎంటర్ చేసిన ఆయన కొనసాగించిండు. రైతాంగాన్ని ఆదుకున్న వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే వైఎస్ఆర్, ఆ తర్వాతనే కేసీఆర్. ఇప్పుడు అడగబోయే ప్రశ్న ఖచ్చితంగా ఒకరినే సెలెక్ట్ చేసుకోవాలి, క్లియర్గా చెప్పాలి. కేటీఆర్ ఆర్ హరీష్ రావు? కేటీఆర్ ఏమో యంగ్ నాయకుడు. ఆయనకి ఎటువంటిదంటే ఎవరు వచ్చినా రెస్పాండ్ కావాలి, ఏదైనా పని చేయాలనుకుంటాడు. హరీష్ రావు గారు 100% రాజకీయ నాయకుడు. ఈయన 100% రాజకీయ నాయకుడు కాదు, కేటీఆర్ గారు పని చేస్తాడు. కానీ ఆయన 100% రాజకీయ నాయకుడు. నేను చెప్తాను, నువ్వు కూడా 100% రాజకీయ నాయకుడు కాదని చెప్తాను నేను. సహజ నవ్వుతా వెళ్ళిపోతాను ఆయన. అంటే నిజంగా చూస్తే ఇద్దరి కలయికనే బాగుంటాయి పార్టీకి. ఎవరు విడిపోయినా ఇబ్బంది. ఇద్దరు కలిసి ఉంటేనే మళ్ళీ ప్రభుత్వం వస్తుంది, కేసీఆర్ ప్రభుత్వం వస్తుంది. మళ్ళీ ప్రజలు సంక్షేమ ఫలాలు అందుకుంటారు, అభివృద్ధి చూస్తారు వాళ్ళు. అదే నా ఉద్దేశం. జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడులో కంపేర్ చేస్తే ఎవరు బెస్ట్ నాయకుడు అంటే ఏం చెప్తారు మీరు? జగన్మోహన్ రెడ్డి పరిపాలన నేను దూరం నుండి చూస్తున్నా. ఆయన స్టైల్ వేర్లే, ఆయన మనసులో చేస్తారు. ఆయన ఎవడు చెప్పిన విన్నాడు, ఆయన మనసులో చేస్తాడు. అంటే చంద్రబాబు నాయుడు ఇన్నట్టు చేస్తాడు, చేయడు ఆయన. ఈయన అసలు విన్నాడు. ఆయన మనసులో అదే పెట్టుకుని ఫిక్స్ అయిపోతాడు. మరి ఎంతనే చెప్పు నువ్వు, ఇన్నట్టు ఆయన పని ఆయన చేసుకుంటాడు. ఇద్దరు తేడా అది. కానీ ఈయన మాట ఇచ్చినట్టు తండ్రిలాగా చేస్తాడు, ఈయన చేయడు. సబితా ఇంద్రారెడ్డి, కల్వకుంట్ల కవిత, ఎవరిని సెలెక్ట్ చేసుకో? సరే, సత్యేంద్ర రెడ్డి గారేమో కాంగ్రెస్ పార్టీలో ఉండే ముందు రాజశేఖర్ గారు అప్పుడు ఉండే. తర్వాత ఎప్పుడైతే కుటుంబం కష్టాలు ఉన్నదో అప్పుడు రాలే ఆమె రాజశేఖర్ గారి కుటుంబం కష్టాలు ఉన్నప్పుడు ఆయన ఫస్ట్ మహిళా హోమ్ మినిస్టర్ చేసిండు ఆయన. ఆ కుటుంబం కష్టంలో రాలే ఆయన. నాకు బాధ అనిపించింది, నాకు రాలే ఆమె. కవిత అంటే కవిత మా నాయకురాలు కాబట్టి, కేసీఆర్ గారి కూతురు కాబట్టి, మాకు ఎంపీ ఉండే కాబట్టి ఆమె వేరు, ఏమి వేరు. చెప్తాను, తేడాలు చెప్తాను మీకు నేను. నరేంద్ర మోడీ, మన్మోహన్ సింగ్? మన్మోహన్ సింగ్ చాలా మంచి వ్యక్తి. ఆయన దేశాన్ని ముందుకు తీసుకెళ్ళిండు. ఆయన ఎక్కడ ఈవెన్ ఆర్థికంగా బలోపేతం చేసిన ఆయన. ఇది అంతా ఉత్తదే. సరే, ఏంటంటే ఆర్మాటలు ఎక్కువ ఉంటాయి, మాటలు ఎక్కువ ఉంటాయి, పని తక్కువ ఉంటుంది. ఆయన్నేమో అప్పులు తక్కువ చేసి, నేనే అప్పులు ఎక్కువ చేసి నేను ఇంకా మాటలు అయితే చెప్పరాకుంటున్నాను అనుకో. అప్పుడు ఆయన జమాన్లో పాపం సోషల్ మీడియా లేకుండే. ఉంటే ఒకవేళ ఆయనే చాలా గొప్పోడు. ఈ సోషల్ మీడియాలో 90% వాడుకుంటారు కాబట్టి హైప్ వెళ్ళిపోతూ ఉంటుంది. ఇందిరాగాంధీ, అటల్ బిహారీ వాజ్పేయి? ఇందిరాగాంధీ డేర్ డాషింగ్ మనిషి, ఆమె ఉక్కు మహిళ ఆమె. అటల్ బిహారీ వాజ్పేయి సౌమ్యుడు. ఆయన ఏంటంటే చాలా మంచి మృదు స్వభావి, మంచి వ్యక్తి, చాలా మంచి పేరున్న వ్యక్తి. ఆయన కన్నింగ్ నేచర్ లేకుండే మంచి వ్యక్తి ఆయన. నెక్స్ట్ క్వశ్చన్స్ జస్ట్ 1 వర్డ్ ఆన్సర్ అడుగుతా. కేసీఆర్? ఆయన మనసులో ఉంటుంది అని చేయాలని. కేటీఆర్? హై లెవెల్ ఉంటుంది ఆలోచన, ఈవెన్ హైటెక్ లాగా ఉంటుంది ఆలోచన. హరీష్ రావు? రాజకీయ నాయకుడు. రేవంత్ రెడ్డి? పచ్చి అబద్ధాల కూరు, ధర్మపురి అరవింద్? టూ మచ్ అన్నట్టు, అబద్ధాలు లేపుట్లా. కోమటిరెడ్డి వెంకటరెడ్డి? వదిలిపోతూ. ప్రశాంత్ రెడ్డి? పనిచేస్తాడు. కవిత? మహిళా నాయకురాలు, మహిళలో చాలా మంచి పట్టు ఉంది ఆమెకు. పొంగులేటి శ్రీనివాస్? శ్రీనివాస్ రెడ్డి కింగ్ మేకర్ ఆయన. నరేంద్ర మోడీ? అంటే హైప్తో బాగా ఎక్కువ పేరు సంపాదించుకుంటాడు ఆయన. రాహుల్ గాంధీ? ఫ్యూచర్ నాయకులకు గుర్తులేడు నాకు ఆయన. చీమన్పల్లి? నా సొంత ఊరు. బాజిరెడ్డి గోవర్ధన్? ఒక వ్యక్తిని అంతే. నిజామాబాద్ రూరల్ మీ కాన్స్టిట్యున్సీ గురించి? ప్రజలు చాలా మంచి వాళ్ళు ఉన్నారు, ఎవరు కూడా చెడ్డవాళ్ళు లేరు. ఈవెన్ మైనారిటీస్ చాలా ఎక్కువ ఉంటారు, మన ఎస్టీస్ చాలా ఎక్కువ ఉంటారు. వాళ్ళల్లో చాలామంది నన్ను గోవర్ధన్ నాయకుడు అని పిలుస్తారు. నన్ను మా గవర్నమెంట్ అనుకుంటారు వాళ్ళు. ఎందుకు ఓటేది అది వేరే విషయం. అది ఎస్సీలు కూడా బాగుంటారు. తర్వాత బీసీలు, ఓసీలు అందరు నాకు బ్రదర్స్ లాగా, ఫ్రెండ్స్ లాగా ఉంటారు నాతో. ఫైనల్గా పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్న వేళ బాజిరెడ్డి గోవర్ధన్ నిజామాబాద్ కాన్స్టిట్యున్సీ ప్రజలకే కాకుండా యావత్ తెలంగాణ ప్రజలకి ఏమైనా చెప్పాలి అని అంటే ఏం చెప్తారు? ఇది నాకు పార్లమెంట్ సీట్ కొట్టాడడం అనేది ఫస్ట్ టైం. నేను చాలాసార్లు అసెంబ్లీ కొట్టాడినా, 6-7 సార్లు కొట్టాడినా, నేను పోటీ చేసిన. నేను పార్లమెంట్ సీట్ ఫస్ట్ టైం. నాకున్న అనుభవంతో, నేను గెలిచిన తర్వాత నాకున్న అనుభవంతో నిజామాబాద్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీని నేను తెలంగాణ రాష్ట్రంలోనే నంబర్ 1 చేస్తా అంటలేను, నంబర్ 2 అనే చేస్తాను. అంటే జనం మెచ్చుకోవాలి నన్ను. అరే, ఈ వ్యక్తి ఎంపీ ఉన్నప్పుడు ఈ పని జరిగింది, మాకు ఫలానా కార్యక్రమం జరిగింది అనేది చెప్పుకుంటూ చేస్తాను నేను. రైట్ సార్. ఏ ఆశయం కోసం అయితే రాజకీయాల్లోకి వచ్చారో ఆ ఆశయాలన్నీ మనస్ఫూర్తిగా నెరవేర్తించాలని
పార్లమెంట్ ఎలక్షన్స్ కోసం సిద్ధపడుతున్న వేళ ఖచ్చితంగా బాజిరెడ్డి గోవర్ధన్ అనే నేను అని పార్లమెంట్లో చూడాలి, మీ గలం వినిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ ఆశయాలు మీ ఆశలన్నీ కూడా సిద్ధింపజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ సమయాన్ని సిగ్నేచర్ స్టూడియోకి ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు మహేందర్, చాలా చాలా థ్యాంక్స్. చాలాసార్లు నన్ను అడిగిన మీరు ఇంటర్వ్యూ కావాలన్నా అని, ఎందుకో నాకు అనిపించలేదు, ఇప్పుడు నాకు అనిపించింది. కాబట్టి చాలా మంచి చర్చ జరిగింది మనలో. ఈ చర్చను ప్రజలు చూడాలా, ఆదరించాలని కూడా నేను కోరుతున్నా. మీ సిగ్నేచర్ స్టూడియో కూడా చాలా పేరున్నటువంటి స్టూడియో ఇది. ఇంకా మంచి పేరు సంపాదించాలని, ఇంకా ఎక్కువ వ్యూవర్స్ చూడాలని నేను మనసారా కోరుతున్నా. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలామందికి తెలియని విషయం ఏంటంటే బాజిరెడ్డి గోవర్ధన్ గారు నా కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే, నేను ఆయనకి ఓటర్నే. సో ఫైనల్గా ఈ సమయాన్ని ఇచ్చిన బాజిరెడ్డి గోవర్ధన్ గారికి, సిగ్నేచర్ స్టూడియోస్ ప్రేక్షకులందరికీ ఈ మంచి ఇంటర్వ్యూ మీ అందరికీ నచ్చుతుందని, అలాగే పార్లమెంట్ ప్రజలందరూ, ఎక్కడైతే నిజామాబాద్లో ఉన్న ప్రజలందరూ కూడా ఖచ్చితంగా ఆయన ఆశయం కోసం, ఆయన ఆశయాలేంటో, ఆయన ఆలోచనలు ఏంటో ఖచ్చితంగా క్లుప్తంగా చెప్పారు. సో నిర్ణేతలు మీరే. ఖచ్చితంగా బాజిరెడ్డి గోవర్ధన్ గారి గురించి ఆయన మాట్లాడిన ఇంటర్వ్యూని చూసి ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.